హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను తిరుపతి నుంచి అరుణాచలం అయితే వెళ్ళాము. మేము ఎలా వెళ్ళాము అనేది మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము విష్ణు నివాసంలో అయితే రూమ్ తీసుకున్నాము. అక్కడ నుండి ఏపీ టూరిజం బస్కి పర్ పర్సన్ 1200, చిల్డ్రన్స్ అయితే 950 అండి. దాంట్లోనే వెళ్ళాము. చాలా రకాల వీడియోస్ చూశాను యూట్యూబ్లో, ఇట్లా వెళ్ళాలి అట్లా వెళ్ళాలి అని. కానీ దానికంటే బెస్ట్ ఈ ఏపీ టూరిజంలో వెళ్ళడమే బెస్ట్ అండి. ఇంకోటి, ఏపీ టూరిజం కాకుండా కానీ బయట మనకు డైలీ మార్నింగ్ అరుణాచలం, కంచి, కాణిపాకం అనేసి చిన్న టెంపుల్ ఉంటాయి. వాళ్ళకు కూడా 1200 తీసుకుంటున్నారు పర్ పర్సన్. దాంట్లో వెళ్ళడమే బెస్ట్. మనకు తెలియని చేయండి తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ ఎక్కి ఈ బస్ ఎక్కి దిగడం కంటే ఇట్లా మాట్లాడుకొని వెళ్ళడం బెస్ట్ అండి. కొత్త వాళ్ళకైతే ఇది బెస్ట్. ఎందుకంటే మనకు అక్కడ తమిళనాడు కదా, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి రాదు. ఇదిగోండి మా బస్ అయితే వచ్చింది. ఇదే అండి మేము ఏపీ టూరిజం బస్ అన్నాను కదా, ఈ బస్సే. దీంట్లోనే వెళ్తున్నాము. కానీ చాలా కంఫర్ట్ ఉండేది బస్సు. ఎందుకంటే మార్నింగ్ మేము 6కి అన్నాడు కానీ 8కి స్టార్ట్ అయింది. ఆ 8 o'clock ఎక్కి ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకొని డైరెక్ట్ అరుణాచలం వెళ్ళిపోయినాము. అక్కడ మాకు దర్శనానికి ఒక 1 hour పట్టింది. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు గోల్డెన్ టెంపుల్. ఈ ప్యాకేజ్లో మనకు కాణిపాకము, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం ఈ 3 ఉన్నాయండి. కానీ నేను చెప్పడం అయితే పిల్లలను తీసుకొని పోయేటోళ్ళు అయితే ఏపీ టూరిజం బస్సు తీసుకెళ్ళడమే, అంటే దాంట్లో వెళ్ళడమే బెస్ట్ అండి. ఎందుకంటే మనకు అక్కడ తెలియని ప్లేసు, ఏ బస్ ఎక్కుతాము ఏందో మనకు అర్థం కాదు. ఇంకా అది మొత్తం తమిళ్లోనే రాసి ఉంటుందండి, తెలుగులో అస్సలు ఉండదు. తెలుగు వర్డ్ అసలు ఎక్కడ కనిపించదు, మొత్తం తమిళే ఉంటుంది. నేను చెప్పేదైతే నార్మల్గా ఇట్లా ఏపీ టూరిజం బస్సులు కానీ బయట టెంపోలు కానీ మాట్లాడుకొని వెళ్ళడమే బెస్ట్. సింగిల్గా వచ్చిన వాళ్ళు అయితే నార్మల్గా అన్నట్టు ఈ తిరుపతి బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ ఎక్కి ఈ బస్ ఎక్కి దిగడం వాళ్ళకి సెట్ అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిన వాళ్ళకైతే సెట్ కాదండి. కానీ అరుణాచలం టెంపుల్ అయితే చాలా బాగుంది. అసలు నేను అక్కడికి వెళ్తానా లేదా అనేసి సంకోచంలోనే ఉండే, కానీ అరుణాచలేశ్వరుడు నన్ను పిలిపించుకున్నాడు. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. కానీ ఏపీ టూరిజం బస్సులో వెళ్తే ఏంటంటే గిరి ప్రదర్శనకి మనకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ తీసుకెళ్ళి ఈవినింగ్ అక్కడ వదిలేస్తారు కదా, మళ్ళీ మనం నైట్ 10-11 అంతా మనం తిరుపతికి రీచ్ అయిపోతాము. అట్లా మీరు గిరి ప్రదక్షిణ చేసేది ఉంటే ఒక 2 రోజులు అక్కడ అరుణాచలంలో స్టే చేయడానికైతే చూడాలి, గిరి ప్రదక్షిణ చేస్తుంటే. ఎందుకంటే అక్కడ రమణ మహర్షి ఆశ్రమము, స్కందాశ్రమము ఇవన్నీ ఉంటాయి కదా. పైనకి వెళ్ళి మనము కృతికా దీపం వెలిగించే స్థలం కూడా చూడొచ్చు మనం పైకి ఎక్కి. ఈ ఏపీ టూరిజం బస్సులో ఏంటంటే ఈవినింగ్ వరకు మనం తిరుపతికి రీచ్ అయిపోతాము. ఇక వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళే. వీళ్ళంతా సాక్స్లు వేసుకొని తిరుగుతున్నారు కదా. తిరువనామలైకి అయితే నేను రీచ్ అయిపోయాము. ఇదిగోండి ఇదంతా తిరువనామలై. ఇక్కడ నుంచి చాలా బస్ స్టాండ్ నుంచి 20 రూపీసే అంటున్నారు, కానీ ఆటోస్కి మేము ఇక్కడ గాంధీ పార్కింగ్ దగ్గర నుంచి ఓన్లీ నువ్వు 6 members ఎక్కువ 3 members ఎక్కుర్రి 200 తీసుకుంటున్నారు. అదేందేమో కానీ అక్కడ ఆటో వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. మీరైతే చూసి వెళ్ళండి. వీళ్ళు ఏపీ టూరిజం వాళ్ళు అసలు టెంపుల్ దాకా తీసుకెళ్తారేమో అనుకున్నాను, కానీ టెంపుల్ దాకా అలౌ లేదంట. అందుకని ఇక్కడ గాంధీ పార్కింగ్ దగ్గర వదిలేశారు. ఇదిగోండి తిరువనామలై టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి చేసే వాళ్ళైతే. ఇది మొత్తం టెంపుల్ అండి ముందుకు. కానీ టెంపుల్ చూస్తే మాత్రం భూలోక స్వర్గమే అండి. లోపల అయ్యవారిని చూస్తే ఎంత మంచిగా అనిపించింది అంటే నా జన్మ ధన్యమైపోయింది, అంత బాగుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మేము ఒక 2-3 days ఉండడానికి అయితే ప్లాన్ చేస్తాము. అక్కడ చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. ఇంకోటి నేను కంచి కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ మాకు టైం కుదరలేదు. ఇదిగోండి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఇది మొత్తం టెంపులే. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, వెళ్ళాల్సిన టెంపుల్. అక్కడ శివుని ఆజ్ఞ లేనిదే వెళ్ళారంట కదా. ప్రతి జీవుడైనా కానీ ఆ శివుడు ఆజ్ఞ ఉంటేనే మనం అరుణాచలం వెళ్తామంట. ఆ శివుడు ఆజ్ఞ మా మీద ఉందనేసి గట్టిగా నమ్ముతున్నాను, అందుకని అరుణాచలం వెళ్ళాము. ఇదంతా లైన్ అండి, అంటే మేము 50 రూపీస్ లైన్లో వెళ్ళాము, ఫ్రీ దర్శనంకి వెళ్ళలేదు. ఎందుకంటే టైం లేదు కదా అసలు అక్కడ. అట్లా అనేసి 50 రూపీస్ క్యూ లైన్లో వెళ్ళాము. లోపల అమ్మవారు కూడా చాలా బాగుందండి టెంపుల్లో. ఇవన్నీ గోపురాలు చూడండి. కానీ
మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే పక్క ఒక 2-3 డేస్ ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. మెయిన్ ఏంటంటే ఈ ట్రైన్లు బస్సులు ఇవన్నీ ఎక్కే కంటే మీరు ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది వెళ్తే. ఇదిగోండి పెద్ద నంది అంటే ఇక్కడ చూసే ఉంటారు చాలా వీడియోస్లో నందికి పూజ చేసేది. ఇదంతా టెంపుల్ లోపల అండి. ఇంకా టెంపుల్ లోపల చాలా ఉండే కానీ మేము చూడలేకపోయినాము, ఎందుకంటే ఏపీ టూరిజం బస్సులో వెళ్ళాం కదా. నార్మల్గా వెళ్ళింటే చూసేటోళ్ళమేమో. ఇది మొత్తం టెంపుల్ లోపల గోపురాలు. గిరి ప్రదక్షిణ వెళ్ళిన వాళ్ళైతే మార్నింగ్ టైంలో 5కి స్టార్ట్ చేయడం బెస్ట్, లేకపోతే ఈవినింగ్ 5 తర్వాత స్టార్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి అక్కడ. ఈ టైంలో వెళ్ళే వాళ్ళైతే ఇదిగోండి ఆలయం మొత్తం నమూనా ఆలయం. ఇది మొత్తం ఇదంతా అరుణాచల కొండ. మనం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ చేయాలి కదా, దాని చుట్టూ తిరగాలి మనం. ఇదిగోండి టెంపుల్. ఈయన చిన్న నందీశ్వరుడు. ఇంకోటి అరుణాచలం కోసం తెలిసిన వారైతేనే వాళ్ళతో వెళ్ళండి, మనకేం నాలెడ్జ్ లేనిది వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ బాగా తెలిసిన వాళ్ళకైతేనే అక్కడ ఏంది కథ అనేది తెలుస్తుంది. మనం ఫస్ట్ టైం వెళ్ళినంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇది మెయిన్ టెంపుల్ అండి, ఎదురుగా ఉంది కదా, దాంట్లోనే అమ్మవారు అయ్యవారు ఉంటారు. కానీ అక్కడ అదేంటో కానీ మనం డబ్బులు ఇస్తేనే దేవుడి దగ్గరకైనా బొట్టిస్తున్నారు. 10 రూపీస్ ఇస్తేనే అమ్మవారి దగ్గరికైనా బొట్టిస్తున్నారు. ఇది మాత్రం నచ్చలేదు, చాలా కమర్షియల్ ఉంది అక్కడ. ఇదంతా టెంపుల్ లోపల దర్శనం అయిపోయింది, బయటకు వచ్చి కూర్చున్నాము. కానీ అయ్యవారిని చూస్తున్నంతసేపు మాత్రం నాకైతే కళ్ళలో నీలాగలేదు. ఇక్కడ అమ్మవారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.